నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. గోవిందు, రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. మనోళ్ళందరికీ చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. సచ్చినోడా నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు, అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నోర్మోయ్, నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాలు మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ అంశం కాదు కదమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవులాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదినగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లో పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీ అయినా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు, ఏమిటిది? నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకో కదా. చచ్చా, చలాయ్. ఎవరు మీరు? ఓ, మర్చిపోయాను. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా, మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా. అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు. మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలికి నేను నచ్చ చెప్తా. అక్కడంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమి నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటినాడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు పొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరు నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆరుదాది కారు కూతులు కోయడానికి మీరు మనుషులా పశువులా?
నా కొడుకు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుమ్మం దాటి లోపలే మిమ్మల్ని నీవు నాన్నకి చంపుతాడు. పోండ్రా, పోండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. యు ఆర్ వెరీ లక్కీ. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టి అమ్మా, తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. ఏయ్, బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊవానండి, ఉతికేస్తాను. ఏయ్, ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్ల ఆస్తికి వారసుడు అవుతావు. నార్మల్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను. చూసావమ్మా, నేను చెప్పలే అచ్చి నాన్నగారిలా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చి నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉంది. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే వల్లకట్టు నారాయణ నీ కోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు
ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. మరి బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. తెలుగు